ఈ రోజున ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావు అంటానికి ఒక సూచన ఏంటంటే, నీ పరలోకపు తండ్రికి ఏది ఇష్టమైందో అది నువ్వు చేస్తావు. నీ తండ్రికి ఏది ఇష్టమైందో నువ్వు చేసినప్పుడు నువ్వు ఒంటరివాడవు కాదు. నీ పరలోకపు తండ్రి చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తుంటే నువ్వు దేనికి భయపడవలసిన అవసరం లేదు. నువ్వెంత దీనుడివైనా దరిద్రుడైనా నీ దేవుడు నిన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుతాడు. ఆయన ఘనతను, ఖ్యాతిని, సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ఆకలి దప్పులు అట్టి వారికి తీరుస్తాడు. విధవరాళ్ళు ఉన్నారు దేవుణ్ణి సంతోషపరిచినటువంటి వారిలో, చిన్నారులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, పక్షవాయువు కలిగిన వారు ఉన్నారు, రక్తస్రావం కలిగిన వారు ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని యేసయ్య విడిచిపెట్టలేదు. వారి రూపాన్ని బట్టో, వారి రోగాన్ని బట్టో, వారికున్న దేనస్థితిని చూసి ఆయన అసహించుకోలేదు. కానీ వీరందరూ కూడా ఆయన వాక్కు మీద ఆశ పెట్టుకున్నప్పుడు వారి యొద్దకు ప్రభు దిగివచ్చి ఆయన మహత్యమును వారికి బయలుపరచగా వారు ఆదరింపబడ్డారు. రోగులు స్వస్థపరచబడ్డారు, దీనులు ధైర్యపరచబడ్డారు, దరిద్రులు ఐశ్వర్యవంతులయ్యారు, ఒంటరి వారు మరి అన్ని కలిగిన వారుగా, సమృద్ధి కలిగిన వారిగా, బలమైన దేవుని యొక్క మహత్యంతో కూడిన ఆశీర్వాదాలు పొందారు.